దేశ సరిహద్దుల్లో సైనికులు కీలకమైన విధులు నిర్వర్తిస్తుంటారు. మనం ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే పహారా కాస్తున్న సైనికులే కారణం. యుద్ధంలో జవాన్లు ఉపయోగించే పలు రకాల ఆయుధాలను ఒకచోటకు చేర్చి మీ సైన్యం గురించి తెలుసుకోండి పేరిట హైదరాబాద్లోని గోల్కొండ కోటలో మేళా ఏర్పాటు చేశారు. పెద్దలు సహా యువత, విద్యార్థులు సందర్శనకు తరలి వస్తున్నారు. ఈ మేళా తమలో స్ఫూర్తి నింపుతోందని చెబుతున్నారు. మిలిటరీ మేళా గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యేకంగా వివరిస్తారు. కోట్లాది మంది భారతీయులని నిరంతరం దేశ సరిహద్దుల్లో పహారా కాస్తుంది భారత సైన్యం. అయితే ఆర్మీ అధికారులు ఉపయోగించే రకరకాల ఆయుధాలు, అత్యాధునిక ఆయుధాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడడానికి కొందరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ప్రధానంగా అధికారులు, అధికారులకే ఈ అవకాశం దక్కుతూ ఉంటుంది. అయితే మీ సైన్యం గురించి తెలుసుకోండి పేరిట భారత సైనిక అధికారులు మేళా నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోట ఇందుకు వేదికగా మారింది. ఈ కోటలో అత్యాధునిక ఆయుధాలన్నీ, యుద్ధ ట్యాంకులు, అదేవిధంగా రకరకాల తుపాకులను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఈ మేళాలో ప్రజలకి ఆయుధాలని చూసే అవకాశాన్ని సైనిక అధికారులు కల్పించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది లైట్ గన్ అంటారు, ఇండియన్ ఫీల్డ్ గన్ అంటారు దీన్ని. ఇది మొత్తంగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. 360 డిగ్రీలలో తిరుగుతూ ఇది ఫైర్ చేస్తుంది. అయితే మొత్తంగా దీని బరువు వచ్చేసి 2000 కిలోలకు పైగా ఉంటుంది. అయితే దీని రేంజ్ 1700-200 మీటర్ల వరకు ఉంటుంది. ఈ శత్రువుల గుండెల్లో ఈ ఇండియన్ ఫీల్డ్ గన్ అనేది దడ పుట్టిస్తుంది. మరొక రకమైన ఆయుధం ఇక్కడ ఉంది. దీన్ని విపిన్ సిస్టమ్ అని అంటారు. దీనికి ఒక్కసారి మిసైల్ దీనికి ఫిక్స్ చేస్తే ఇది పూర్తిగా 4 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ విధానం ద్వారా పనిచేస్తుంది. మిలిటరీ అధికారులు యుద్ధంలో విశేష ప్రతిభ కనబరిస్తే వారికి రకరకాల మెడల్స్ ప్రభుత్వం అందజేస్తుంది. ప్రస్తుతం ఈ మెడల్స్ని కూడా ప్రదర్శనలో ఉంచారు. మనం చూడొచ్చు, పరమ్వీర్ చక్ర, అదేవిధంగా మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సీనా మెడల్, పరం విశిష్ట సేవా మెడల్, అదేవిధంగా అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్, ఈ విధంగా రకరకాల మెడల్స్ అయితే వారికి యుద్ధంలో ప్రతిభ కనబరిచిన సైనికులకి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. దేశ సరిహద్దుల్లో సైనికులు రకరకాల పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది. రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు వారు అందుకు తగ్గట్టుగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అయితే కెమికల్ అటాక్ జరిగినప్పుడు ఈ రకమైన దుస్తులు వాడతారు. మనం దృశ్యాల స్పష్టంగా ఏ విధమైన వాళ్ళకి హాని కలగకుండా ప్రత్యేక మాస్క్తో పాటు అదేవిధంగా డ్రెస్, వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చేతులకు ఏ విధంగా హాని కలగకుండా ప్రత్యేకమైన గ్లౌజులు కూడా ధరిస్తారు. అదేవిధంగా ఇది కిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో వివిధ రకాల పరికరాలు ఉంటాయి. ఇవి ఎప్పుడైనా అత్యవసరమైతే తీసి ధరిస్తారు. మనం చూడొచ్చు, ఈ బూట్లు, వాళ్ళు వేసుకునే బూట్లు కూడా పూర్తిగా ప్రత్యేకమైన బూట్లు. కెమికల్ ప్రభావం పడకుండా ఈ బూట్లు వేసుకోవచ్చు. అయితే కెమికల్ పీల్చినప్పుడు కూడా ఎటువంటి హాని కలగకుండా ఈ రకమైన మాస్క్తో పాటు దుస్తులు కూడా ధరిస్తారు. దీన్ని
ఎంఎం మోటార్ అంటారు. ఇది 5 కిలోమీటర్ల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది. అయితే ఇందులో బాంబు ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత అది ఒకసారి కిందికి వెళ్ళి మరోసారి పైకి వస్తుంది. ఇది మొత్తంగా 5 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. దీన్ని డిగ్రీల కోణంలో బాంబుని ఇందులో ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎంఎం మోటార్గా పిలుస్తారు. శత్రువులను ఛేదించడానికి ఇది సైన్యంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని 84 mm రాకెట్ లాంచర్గా వ్యవహరిస్తారు. ఇది సైన్యంలో కీలకంగా ఉంటుంది. ఈ ఆయుధం ఇది పూర్తిగా 1000 మీటర్ల దూరాన్ని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇందులో 9 రకాల ఆయుధాలని వినియోగించవచ్చు. ఇది సైన్యంలో మాత్రం శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ ఆయుధాన్ని స్నిగ్ సోర్ రైఫిల్గా పిలుస్తారు. ఇది స్నిగ్ స్నైపర్ రైఫిల్గా పిలుస్తారు. ఇది 500 మీటర్ల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది. మనం చూడొచ్చు. దీనికి ఒక శత్రువును దూరంగా ఉన్న శత్రువును గమనించడానికి ఇక్కడ ఒక బైనాక్యులర్ కూడా ఏర్పాటు చేశారు. ఇది యుద్ధంలో సైనికులు ఈ స్నైపర్ రైఫిల్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇది ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్. ఇది చూస్తున్నాము. ఇది ఎక్కువగా యుద్ధంలో సైనికులు వినియోగిస్తుంటారు. దీని రేంజ్ వచ్చేసి ఎంత దూరం లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది అనే విషయానికి వచ్చేసి ఇది పూర్తిగా అయితే రష్యా మేడ్ అనమాట. ఇది యుద్ధంలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీని బరువు వచ్చేసి 16.5 కేజీలు ఉంటుంది. మనం ఇది చూస్తున్నాం. ఇది మీడియం మిషన్ గన్. దీని రేంజ్ వచ్చేసి 1800 మీటర్లో ఉన్న లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది. ఇది ఎక్కువగా సైనికులు యుద్ధంలో వినియోగిస్తూ ఉంటారు. చూస్తున్నాం. దీన్ని అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్ అంటారు. శత్రు సైనికులు ఎంత దూరంలో ఉన్నారనేది సులభంగా కనిపెట్టవచ్చు. ఇది రాత్రి సమయాల్లో కూడా పనిచేస్తుంది. అయితే మొత్తంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులని సులభంగా పసిగట్టవచ్చు. ఈ పక్కన ఉన్నదాన్ని ఉదయం పూట ఉదయం సమయాల్లో దీన్ని వినియోగిస్తారు. ఇది కూడా అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్ అని పిలుస్తారు. దృశ్యాల్లో చూస్తున్నాం. ఇవి రకరకాల తుపాకులు. పిస్టల్తో పాటుగా CMG-1A1, అదేవిధంగా INAS RIF, INAS LMG అంటే లైట్ మిషన్ గన్ కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇవన్నీ కూడా సైనికులు యుద్ధంలో వాడుతుంటారు. ఇవన్నీ కూడా కేజీల బరువులు ఉంటాయి. అంటే 3 కేజీలు ఆ పైనే వీటి బరువు ఉంటుంది. వీటి శత్రువులను సునాయాసంగా గుర్తించి వీళ్ళు ఈ తుపాకుల ద్వారా అయితే ఛేదిస్తారని సైనికులు చెబుతున్నారు. మీ సైన్యం గురించి తెలుసుకోండి పేరిట నిర్వహిస్తున్న మేళాకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. రకరకాల ఆయుధాలన్నీ ప్రదర్శించిన నేపథ్యంలో వాటిని పరిశీలిస్తున్నారు. ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొందరు సందర్శకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తార్నాక, హైదరాబాద్. పెద్ద ఎత్తున ఇన్ని రకాల ఆయుధాలు ప్రదర్శించారు సైనికులు. చూడ్డానికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే బాగుంది, మనకు కూడా మోటివేషన్ వస్తుంది మన పిల్లలకి చెప్పడానికి. అంటే అవన్నీ మూవీస్లో చూస్తాం కానీ రియల్గా ఎప్పుడు చూడం కదా. సో మెయిన్గా అందుకే మా అబ్బాయిని తీసుకుని వచ్చాము. వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్. రేపొద్దున ఆర్మీలోకి వెళ్ళాలన్నా ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళకు కూడా, వీళ్ళు ఎంత కష్టపడతారు. సో అందుకనే తీసుకొచ్చాము ఇవాళ, సెలవు పెట్టించి మరి. చాలా బాగుందండి. తార్నాకని స్పెసిఫిక్గా ఇవాళ స్కూల్ మానిపించి కూడా తీసుకొచ్చాం పిల్లల్ని. ఎందుకంటే ఒక అబ్బాయి NCC ట్రైనింగ్ అవుతున్నాడు ఆల్రెడీ. సో మన సైనికులు ఎంత కష్టపడతారో వాళ్ళు చూడాలి. వాళ్ళ కష్టం మనం తెలుసుకుంటేనే మన ఇప్పుడున్న కంఫర్ట్స్ అన్నీ వదిలేసి వాళ్ళకి కష్టపడాలని. చిన్నోడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందరు పిల్లల్ని ఒక్కసారైనా ఇది చూడాలని కోరుకుంటున్నాను నేనైతే. సో యాజ్ ఎ సివిలియన్స్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆర్మీ. యాజ్ ఫర్ నా ఒపీనియన్ ఏంటంటే అది. సో చెప్పాలంటే ఇప్పుడు నేను ఆర్మ్స్ కానీ
వీళ్ళు యూజ్ చేసే రేడియో యాక్టివ్ విజువల్స్ కానీ ఇట్స్ ఫార్ అప్డేటెడ్ వర్జన్ అన్నమాట. సో ఎలా అంటే మనకు ఇలాంటి వెపన్స్ ఎలాంటి మిషన్స్కి యూజ్ చేస్తారో దే హ్యావ్ యూజ్ డిఫరెంట్ వెపన్స్, దానికి డిఫరెంట్ మెథడ్స్, వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇట్స్ గ్లాడ్ టు లైక్ అన్నోన్లీ నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ గోల్కొండకి జస్ట్ ఫర్ ట్రావెలింగ్ పర్పస్. బట్ ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఇలా సెటప్ చేసిందని నాకు నాట్ ఈవెన్ 1% నాకు ఐడియా లేదు. సేమ్ ఇలాగే ఎక్కడ చాలా ప్లేసెస్లో కండక్ట్ చేయాలి. ఇలా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి చూడటానికి వస్తున్నారు. మేము కూడా ఇప్పుడు కర్నూలు నుంచి వచ్చాము చూడటానికి, ఎందుకంటే మాకు కూడా మిలిటరీ మీద వెపన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలా వస్తుంటే అందరికీ మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని, లేకపోతే మన దేశానికి హెల్ప్ చేయాలని ఏదో ఒక ఫీలింగ్ అనేది అందరికీ వస్తుంది. సో ఇలా దీనివల్ల అందరికీ అడ్వాంటేజ్ చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఇది చూసిన తర్వాత ఒక రకమైన ధైర్యం వస్తుంది మాకు. అంటే ఇన్ని ఆయుధాలు ఉన్నాయంటే చూపెట్టినవి ఏంటంటే నిజంగా మన దేశం ఎన్ని తయారు చేసిందో, ఎన్ని ఉన్నాయో దాచిపెట్టినవి. ఇంకొకటి వీళ్ళు కూడా ఈ ఆర్మీ వాళ్ళు కూడా చాలా సుహృద్భావంగా చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదినం. సార్ ఈ ఇన్సాస్ రైఫిల్ ఎలా పనిచేస్తుంది, దాని రేంజ్ ఎంత, ప్రతి ఒక్కళ్ళకి తెలుగు వాళ్ళు ఉన్నారు. నా దేశం కాంగ్లోమెరేట్ అంటే సెక్యులర్ అనే దీనికి ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. ఇవన్నీ చూసి ఆ మోర్టార్ని ఫస్ట్ టైం చేతిలో పట్టుకున్నాము, ఆ ఇన్సాస్ రైఫిల్ని పట్టుకున్నాము, AK-47ని ఫీల్ అవ్వగలిగాము, ఇంకొకటి ఆ రాకెట్ లాంచర్ని టచ్ చేయగలిగాము. దెర్ ఆర్ సో మెనీ వెపన్స్ విచ్ దే హ్యావ్ షోన్ హియర్. వీఆర్ చాలా చాలా ఆనందంగా ఉంది గురుగారు. వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నాం అనిపిస్తోంది. అవన్నీ పట్టుకొని ఇచ్చారు, చూశాను. కానీ అవి చూస్తుంటేనే పట్టుకుంటే బరువుగా ఉంది. కానీ వాళ్ళు అక్కడ అంతా అలాంటి పరిస్థితుల్లో కూడా మనందరి కోసం వాళ్ళు సునాయాసంగా వాటిని ఉపయోగిస్తున్నారంటే అది వాళ్ళకి నిజంగా వాళ్ళందరికీ నమస్కారాలండి. ఎంత నమస్కారాలు చేసినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేమని మాత్రం నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా ఉంది. మనం ఒక ఇల్లే నడుపుకోలేము సరిగ్గా, వాళ్ళ దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళందరికీ వందనం. ఇది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఒక ఆర్మీ పర్సన్స్ని దగ్గర నుండి చూడడం, మా పిల్లలతో పాటుగా వచ్చాము. వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అసలు ఇంకా ఆర్మీ పర్సన్స్ ఇట్లా ఉంటారా, అసలు ఇట్లా ఉంటాయి, అవి రియల్ వెపన్సేనా అని అడుగుతుంటే వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆర్మీలో ఉన్నటువంటి కష్టాలు ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. అసలు ఈ ఫోర్ట్తో పాటు ఇలాంటి ప్రదర్శనలన్నీ కూడా విద్యార్థులకు కనుక దగ్గరగా తీసుకెళ్తే వాళ్ళు 10వ తరగతి తర్వాత సైన్యానికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది స్వయంగా చూడడం వల్ల చాలా ఉత్సాహాన్ని పొందుతారు. అసలు గూస్ బూమ్స్ వస్తున్నాయి, రోమాలన్నీ నిక్కబొడుస్తున్నాయి వాళ్ళు చెప్పేటువంటి మాట్లాడే మేము ఏ విధంగా కష్టపడుతున్నాము, దేశం కోసం ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నాం అనేది. ఆ సైన్ బోర్డు ఒకటి పెట్టారు. అక్కడ నేనైతే భారత సైన్యంలోకి 100 మంది రాశాము. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇవన్నీ కూడా చూపిస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఒక సైనికులుగా ఉండి దేశ రక్షణలో భాగం కావాలని చెప్పేసి ఇది యువతరానికి చాలా దగ్గర తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నాము. ఇది మేము ఈరోజు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. మేము సిరిసిల్ల నుంచి చాలా దూరం నుంచి వచ్చాము. ఇది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఇదంతా చూడడం కూడా. భారత సైన్యం నిర్వహిస్తున్న మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు, విద్యార్థులు, యువత రకరకాల ఆయుధాలు మేళాలో ప్రదర్శిస్తున్న రకరకాల ఆయుధాలు, అదేవిధంగా భారత సైన్యం సరిహద్దుల్లో వాడుతున్న యుద్ధ ట్యాంకులు కావచ్చు, వారు వాడుతున్న దుస్తులు కావచ్చు, వారు తినే ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా చూడడానికి పెద్ద ఎత్తున స్థానికులు తరలి వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా తరలి వస్తూ ఉన్నారు. అయితే మేళాకు విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.